ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. సో ఈ వృషభ రాశి వారికి కూడా ఏంటంటే ఈ ఉగాది అలాగే ఉగాది తర్వాత నుంచి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వాళ్ళ జాతకంలో కూడా ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉన్నా కానీ వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇక వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ వృషభ రాశి జాతకులకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే ఇక్కడ వీళ్ళకి సన్మానాలు ఎక్కువగా ఉన్నాయి, అవమానాలు బాగా తక్కువగా. అంటే ఒక 10 మందిలో 7 వీళ్ళని గుర్తించి గౌరవించి సన్మానించి దగ్గరకు తీసి అభిమానించి వీళ్ళ ఉన్నతికి పాటుపడుతూ ఉంటే, ఒక 3 మాత్రం కాస్త ఈర్ష్యతో కుళ్ళుతో కుచితంతో కొంచెం చాటుగా ఎదురుగా తిట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడుతున్నామనంటే, వృషభ రాశి వారికి సహజంగానే వాళ్ళ యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాలిబర్ అంటాం కదా, ఆ క్యాలిబర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతుంటారు. సహజంగా ఓర్వలేక వీళ్ళని పతనం చేయడానికి ఎదురుగా చాటుగా తిట్టుకుంటూ ఉంటారు. అట్లా కావాలని ప్రత్యేకంగా వీళ్ళు చెయ్యని తప్పులకి చెయ్యని నేరాలకి వీళ్ళ మీద నింద వేయటం, వీళ్ళని అవమానించడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటారు. కనుక ఈ వాడాల్సి వస్తుంది, అంటే ఈ పదం వాడాల్సి వచ్చింది. అంటే కుళ్ళు కుచితాలు వీళ్ళ మీద ఎక్కువ ఉంటాయి, దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మేషరాశి వాళ్ళు ఏదైనా సరే ఒక పనిని చక్కగా ప్లాన్ చేయగలుగుతారు. కానీ వృషభ రాశి వాళ్ళు ప్లాన్ చేయడంతో పాటుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అంటే చక్కగా దాన్ని ఆచరణలో సాధ్యం చేసి చూపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే, జన్మరాశిలో గురుడు సంచరిస్తున్నాడు, అలాగే దశమ కేంద్రంలో కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు, లాభంలో రాహువు అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు, పంచమంలో కేతువు శుభాశుభ మిశ్రమంగా ఉన్నాడు. మొత్తం శుభాలే చేస్తున్నారు. ఎక్కువ శాతం వీళ్ళకి ఒక 80-85% మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే వీళ్ళలో బాగా అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నదల్లా రాహువు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచార రీత్యా వీళ్ళకి ఏం జరిగినా ఆకస్మికంగా బెనిఫిట్స్ జరుగుతాయి. రాహు ఇందాక మనం చెప్పుకున్నాం, రాహు మాయ చేస్తుంటాడు. అంటే సిరిదా వచ్చిన సరళితముగా నారికేళ సలిలము భంగిన అంటారు. సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు ధరణిని సుమతి అన్నారు. అంటే అర్థం ఏంటంటే, డబ్బు వచ్చేటప్పుడుట పైన ఎక్కడో కొబ్బరి చెట్టు మీద ఉన్నటువంటి కొబ్బరి బోండంలో కింద నుంచి వాటర్ వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి తెలియదు. అట్లాగే డబ్బు పోయేటప్పుడు కూడా ఏమవుతుంది, ఏనుగు వెలగపండు తింటే లోపల గుజ్జు కనపడదు, ఊరికే ఆ పైన కాయ వరకు అంటే అట్లా పోతుంది, అంటే తెలియకుండా జరుగుతుంది. అట్లాగే వీళ్ళ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉత్థాన పతనాలు వీళ్ళ కంట్రోల్లో ఉండవు. ఇటువంటివి వీళ్ళకి జరుగుతుంటే, అటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అధికంగా ఉంది. కాబట్టి ఉచ్చస్థితికి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, డౌన్ఫాల్ అయ్యేటప్పుడు మాత్రం ఏదో ఒక సపోర్ట్ అనేది వీళ్ళకి లభిస్తుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో కూడా వివాహమైనటువంటి వాళ్ళకి వివాహానంతరం మంచి యోగ్యకాలం, అంటే మంచి కలిసి వచ్చేటువంటి కాలం. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే అవివాహితుల కంటే కూడా ఇక్కడ వివాహమైనటువంటి వాళ్ళకి మంచి యోగ్యత ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం. ఈ 12 రాశుల్లో వృషభ రాశి వారికి చాలా కాలంగా వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడతారో వాళ్ళకైతే మాత్రం ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది, వివాహం జరిగి తీరుతుంది. అటువంటి మంచి శుభ ఫలితాలు గురుగ్రహ అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కృదినామ సంవత్సరంలో రాబోతున్నాయి. అది కూడా ఎటువంటి సంబంధాలు వస్తాయి, వాళ్ళు ఊహించిన దానికంటే ఉన్నతమైన సంబంధం. అంటే ఒక సాధారణ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకోండి, వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవటం, తద్వారా కలిసి రావటం, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశికి స్త్రీ మూలక సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. అంటే స్త్రీ మూలక సహాయ సహకారాలు అంటే, ఇక్కడ స్త్రీ అంటే మనం ఒకే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ స్త్రీ తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, అలాగే భార్య కావచ్చు, లేదా కడుపును పుట్టినటువంటి బిడ్డ కావచ్చు. ఎవరైనా సరే స్త్రీ మూలక సహాయ సహకారాలు వీళ్ళకి చాలా బలంగా ఉంటాయి. అట్లాగే
వీళ్ళకి ఈ గురుబలం అధికంగా ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా బాగా ముందంజ వేయగలుగుతారు. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఇక వీళ్ళకి లాభస్థానంలో రాహుగ్రహ ప్రభావం ఉండటం వల్ల వీళ్ళు స్పెక్యులేషన్స్ కానీ, లాటరీస్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, లేదా పెట్టుబడులు పెట్టడం కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, వీటిల్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. చక్కగా వీళ్ళు పెట్టచ్చు. అంటే ఒక స్పెక్యులేషన్కి సంబంధించిన బిజినెస్లో ఏదైనా చేయొచ్చు. స్పెక్యులేషన్స్ అంటే ఒక లాటరీస్, స్టాక్సే కాదు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వృషభ రాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఓకే ఈ ఏరియాలో పెరుగుతుంది అని స్పెక్యులేట్ చేశాడు అనుకోండి, గతంలో జరగకపోవచ్చు కానీ ఈ సంవత్సరం ప్రెజెంట్ అవుతుంది, ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అవుతుంది. అందుకని రాహు గ్రహ ప్రభావం బలంగా ఉంది, అలాగే గురుడు కూడా బలంగా ఉంది కనుక వీళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. అటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి బాగుంది. కాంట్రాక్టర్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఇక కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళు చేపట్టి వీళ్ళు చేయగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం. వాళ్ళు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేయాలనుకోండి, ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అట్లాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటం, లేదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళటం, ఇటువంటి ప్రయత్నం చేయొచ్చు. తప్పకుండా వీళ్ళకి వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతారు, అనుకున్నట్లుగా రీచ్ కాగలుగుతారు. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి, కోరుకున్న ర్యాంకులు వస్తాయి. ఇది విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంది. నిరుద్యోగులకు కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చి తీరుతుంది. డెఫినెట్గా వీళ్ళు ధైర్యంగా చేయొచ్చు. ఇక గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనే విషయానికి వచ్చేటట్లయితే సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి యాక్చువల్గా తగ్గిపోయినాయి. అవును, చాలా తగ్గిపోయాయి. రిక్రూట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయండి, అవుతుంది. ప్రైవేట్ జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వస్తాయి. అట్లాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు అనుకోండి వృషభ రాశి వాళ్ళు, ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది, ప్రారంభించవచ్చు, అభ్యంతరం లేదు, చాలా బాగుంది. అలాగే వీళ్ళకి రుణాలు కావాలనుకోండి, ఒక వ్యాపారం ప్రారంభించాలి, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, తప్పకుండా రుణం వస్తుంది. ఏదో కారణాలతో రిజెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉండవు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా కావాల్సిన రుణాలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి గృహ నిర్మాణ యోగ్యత ఉంది. నూతనంగా వాహనాలు కానీ, గృహం కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇక కొంత పంచమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కొంత స్త్రీ సంతానం విషయంలో మాత్రం కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించటం, అతిగా ఆలోచించటం వల్ల కొంత మానసికంగా నిద్ర లేకపోవటం, అతిగా అలసిపోవటం, తద్వారా అకాల భోజనం, అకాల నిద్ర, వీటి వల్ల కొంత ఆందోళనకి, యాంగ్జైటీకి గురవటం కొంత ఏర్పడుతుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి వస్తున్నాయి. అలాగే దశమ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా వీళ్ళకి జాబ్లో ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వకుండా వీళ్ళ తర్వాత ప్లేస్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. ఇది కొంచెం వీళ్ళు కాస్త మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మాత్రం శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంతేకాకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అట్లాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైతే 50 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉంటారో వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కొంత ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు, అలాగే నరాల బలహీనత, అలాగే కొంత స్కిన్ ఎలర్జీస్, అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, ఇటువంటివి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటివి వచ్చినప్పుడు ఇక మృత్యుంజయ జపం హోమం జరిపించుకునేటట్లయితే ఆ సమస్యలు తీరిపోతాయి. ఇకపోతే ఓవరాల్గా వృషభ రాశి రాజకీయ నాయకుల విషయాన్ని కాస్త మనం గమనిస్తే ఎలక్షన్ టైం కనుక వీళ్ళు కూడా ఈ ఎలక్షన్స్లో అధిక భాగం అప్రాక్సిమేట్లీ 90% వృషభ రాశి వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఎమ్మెల్యేస్గా కానీ, ఎంపీస్గా కానీ కంటెస్ట్ చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే రేపు ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళలో ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఎక్కువ అనుకూలంగా ఉంది. అంటే వాళ్ళ వ్యాపారాల్లో లాభసాటిగా ఉండటం, చక్కగా వాళ్ళ ఏ స్థాయికి రీచ్ అవ్వాలంటే ఆ స్థాయికి రీచ్ అవ్వగలగటం, కొత్త బ్రాంచెస్, ఫ్రాంచైజీస్ స్టార్ట్ చేయటం, వాటిని డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా ప్రీప్లాన్డ్గా జరిగిపోతాయి.
కాబట్టి ఈ విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఈ సంవత్సరం ఇబ్బందికరం. అది కూడా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బందికరం. ఇది శనిగ్రహ కేతుగ్రహ ప్రభావం వల్ల కాస్త ఉద్యోగ విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యుయేషన్ వస్తున్నప్పుడు సహజంగా జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, బెంచ్ మీద ఉన్నామా లేకపోతే పంపించేస్తారా ఏంటనేది దాదాపుగా తెలుస్తుంది. అనిపిస్తూ ఉంటుంది. ఏ పనిలో ఉన్న వాళ్ళకి ఆ పనిలో జరగబోయేది కొంత అవగాహన ఉంటుంది కనుక అటువంటి సిచ్యుయేషన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా శనికి కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు తెలుపు రంగు, నీలం రంగు. అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 6. పూజించవలసినటువంటి దైవం అమ్మవారిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించవచ్చు, లేదా కనకదుర్గ అమ్మవారిని పూజించవచ్చు. చేస్తే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక శనీశ్వరుడికి సంబంధించి వీళ్ళు మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ అలాగే తిరునల్లార్లో కానీ వీళ్ళు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే కేతువుకి సంబంధించి సర్ప సూక్త సహిత కాలసర్ప హోమ శాంతి కానీ లేదంటే సర్పదోష శాంతి పరిహార పూజలు కానీ ఇటువంటివి జరిపించుకోవాలి. సర్పక్షేత్రాలని సందర్శించాలి. సర్పక్షేత్రాలంటే మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ ఇట్లాంటి సర్పక్షేత్రాలని సందర్శించేటట్లయితే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లోనే వీళ్ళు ఈ దోష పరిహారం చేసుకోవటానికి ఒక 2 మార్గాలు చెప్తాను. శనీశ్వరుడికి సంబంధించినటువంటి దోషం పోవడానికి హనుమాన్ చాలీసాని పఠించాలి లేదా సుందరకాండ పారాయణ చేయాలి. అలాగే కేతువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం నాడు తప్పనిసరిగా గణపతిని గరికతో అర్చించాలి. బుధవారం రోజు ఇలా చేసేటట్లయితే శనీశ్వరుడికి కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరుగుతాయి. ఇక్కడ పెద్ద శాంతి పరిహార క్రియలు జ్యోతిష్ రీత్యా జాతక రీత్యా చేసుకోవచ్చు. కానీ అందరూ అన్నీ చేసుకోలేరు కనుక వాళ్ళు చేసుకోగలిగింది బయటపడటానికి వీలుగా ఉండేటువంటి పరిహార క్రియలు కూడా ఇట్లా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ 90% పాటు ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఈ సంవత్సరం అనేటువంటిది గోచరిస్తున్నాయి. మిగిలినవి శాంతి పరిహార క్రియలు చేసుకుంటే సరిపోతుంది.